వేదికను అలంకరించిన మిత్రులందరికీ అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆహ్వానం, నా అభినందనలు. తక్కువ టైం ఉంది కాబట్టి మూడే ముక్కలు చెప్తాను. ఉన్నది ఒకే ఒక ఆంధ్రప్రదేశ్, ఉన్నది ఒకే ఒక హైదరాబాద్. ఇది మన అందరిది. దీన్ని ఎవడు విడగొట్టలేదు, విడగొట్టలేరు కూడా భవిష్యత్తులో. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని నమ్ముదాము, దీనికే ముందుకు పోదాం. దిగ్విజయ్ సింగ్ గారు ఒక మాట అన్నారు, మేము నిర్ణయం తీసుకున్నాం, ఈ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి పోదని. నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే. వీళ్ళకి ఈ దేశం మీద నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు, ఎవరు ఇవ్వలేదు. వీళ్ళు ఎంత బెంకంగా ఎలక్షన్లో కనీసం గెలవలేనటువంటి ఈ వీరులందరూ, నామినేషన్ పోస్టుల ద్వారా వచ్చిన వీరందరూ కూడా ఎన్ని బెంకాలకు పోయినా ఈ తాటాకు చప్పుళ్లకు ప్రజలు మటుకు భయపడరనే విషయం క్లియర్గా చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్పి మీరందరూ మనమందరం ఓట్లేసి గెలిపిస్తే వీటితో పోయి పార్లమెంటులో సభ్యులయ్యి మంత్రులయ్యి ఓసీగా ఫస్ట్ క్లాస్ టికెట్లు ఫ్రీగా వేసుకొని ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చొని కనీసం తిరిగి రావడానికి దమ్ములు లేకుండా అక్కడ దాక్కునేటువంటి మంత్రులకు ఒక మాట చెప్పండి. ఖబర్దార్, మీరు ఈ రోజుకని పార్లమెంటులో మీ యొక్క అంటే ఊరికినే వెళ్ళి దిగ్విజయ్ సింగ్ గారికి ఒక రాజీనామా లేఖ ఇచ్చో, ఇంకొక ఆయనకు జేబులో చిత్తు కాగితం పెడితేనో పురంధరేశ్వరి గారి లాగా ఇది పనిచేయదు. పద్ధతిగా నిజాయితీగా నిలబడేటువంటి న్యాయమైన మనుషులుగా, మా సర్వెంట్స్గా, మా ఓట్లతో గెలిచినటువంటి మనుషులుగా దమ్ముంటే వెళ్ళి రాజీనామాలు చేయండి. ఎందుకంటే రాజీనామాలు చేస్తే ఒక మాట చెప్తున్నారు, వెనక్కేళ్లదు, ప్రక్రియ అయిపోయింది, ప్రక్రియ మొదలైందని. ఇది శుద్ధ అబద్ధం. ఎప్పుడైతే మంత్రులు రాజీనామా చేస్తారో ఆ రోజు ఈ ప్రక్రియ ఆగిపోతుంది. ఎప్పుడైతే పార్లమెంటు సభ్యులు, మైనారిటీ ప్రభుత్వం ఇది, ఎప్పుడైతే పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తారో వెంటనే ఈ ప్రక్రియ ఆగిపోతుంది. ఉన్నది ఒకే ఒక ఆంధ్రప్రదేశ్, ఈ హైదరాబాద్ మనందరిది కూడా. కాబట్టి దయచేసి తెలంగాణ, సీమాంధ్ర అనే పదాలు వాడొద్దు. ఈ పదాలు లేవు, వీటికి అర్థం లేదు. ఆంధ్రప్రదేశ్ మనది. ఈ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒకే రాజధాని హైదరాబాద్. మొన్న ప్రకటన వచ్చిన రోజు షాపుల మీద పడి, మెస్సుల మీద పడి అనేక దౌర్జన్యాలు చేశారు. ఒక పక్క చెప్పడం ఏంటంటే మేము మీకు రక్షణ కల్పిస్తామని. రక్షణ కల్పించమని అయ్యా ఎవరు ఎవరిని అడగలేదు. మీ రక్షణ ఎవరికి అవసరం లేదు. మీరే 6 నెలల తర్వాత ఉంటారో ఊడతారో మీకే ఠికానా లేదు. మీరెవరయ్యా వచ్చి మాకు రక్షణ కల్పించడానికి? ఈ హైదరాబాద్లో 30 లక్షల మంది ఉన్నాం. మా రక్షణ మేము చూసుకోగలం. వీ కెన్ టేక్ కేర్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల మంది సమైక్యతావాదులు ఈ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో కూడా అత్యధిక సంఖ్యకులైనటువంటి సమైక్యతావాదులు అందరూ మాతో ఉన్నారు. కాబట్టి ఎవరు ఈ రాష్ట్రాన్ని విడగొట్టలేరు. పార్లమెంటు సభ్యుల మీద ఒత్తిడి తీసుకురండి, ఎంపీల మీద ఒత్తిడి తీసుకురండి, మినిస్టర్ల మీద ఒత్తిడి తీసుకురండి. ఈ బోగస్ ప్రక్రియ వెంటనే ఆగిపోతుందనే విషయాన్ని ఖచ్చితంగా నమ్మండి. అన్ని ఊళ్ళల్లో స్పాంటేనియస్గా ఎవరు రాజకీయ నాయకుల నాయకత్వం లేకుండా ఉజ్వలంగా ఈ ఉద్యమం ముందుకొస్తుంది. కాబట్టి అనేక మంది ఎవరెవరి ప్రైవేటు ఊరేగింపులు చేసుకుంటున్నారు. వాళ్ళ ఉత్తరం వల్ల ప్రక్రియ వచ్చిందని, వీళ్ళ ఉత్తరం వల్ల వచ్చిందని, రాజశేఖర్ రెడ్డి 10-20 ఏళ్ల కింద చేశాడని చెప్పుకొని మైకు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఊరు తగలబడుతుంటే
ఇప్పుడు అవసరమైంది మైకు యాత్రలు కాదు, రథయాత్రలు కాదు, చరిత్ర లెసన్లు అంతకంటే కాదు. కావాల్సింది ఏంటంటే ప్రజలనే వాళ్ళు బయటకు వచ్చి చిన్నవాళ్ళు, పెద్దోళ్ళు, మహిళలు, మైనారిటీలు అందరూ రోడ్ల మీద నిలబడి 50-100 జేఏసీలు ఒక్కొక్క ఎవరికి కోఆర్డినేషన్ లేదు, అయినా నిలబడి 39 రోజులు చేశారు. ఇప్పటికైనా ఓ రాజకీయ నాయకులారా, ఊరేగింపులు చేస్తున్నటువంటి ట్రక్కు యాత్రలు, రథయాత్రలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులారా, ఆపండి మీ బ్లడీ రథయాత్రలు. ఎవరికి అవసరం లేదు. మీకు చివరి అవకాశం ప్రజలు ఇస్తున్నారు. మీరు మీ హిస్టరీ లెసన్లు ఆపేసి ఇచ్చిన ఉత్తరాలన్నీ వెనక్కి తీసుకొని పొరపాట్లు చేసి ఉండొచ్చు. మీరు ఆ రోజు తెలియక ఆంధ్ర ప్రజలు మీ ముందుకు వస్తారని చెప్పి ఇంత గట్టిగా నిలబడతారని తెలియక మీరు ఆ రోజు ఉత్తరాలు ఇచ్చి ఉండొచ్చు. పోండి, క్షమించి వదిలేద్దాం. ఈ రోజు వచ్చి ప్రజల పక్కన, ప్రజల వెనుక, ప్రజలతో నిలబడితే ఈ ప్రక్రియ ఆగిపోతుంది. మీకందరికీ కూడా రాజకీయంగా వీళ్ళు ముష్టి పడేస్తారు. నెక్స్ట్ టైం మీకు ఓటేయొచ్చు దయదలిచి. అందుకని మీకు ప్రజలొక్కరే దిక్కు. ఈ హిస్టరీ లెసన్స్ వారు వీరది 20 ఏళ్ల కింద నేను అది చేశాను, 10 ఏళ్ల తర్వాత నేను ఇది పొడుస్తానేటువంటి ఈ నాన్ సెన్స్ మానేయండి. జనం మధ్యకు రండి, జనంతో నిలబడండి. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా నిలబడినప్పుడు గొంతు రాసిందిలేండి. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా నిలబడిన రోజు అప్పుడు మీలో ఉన్న మీ గొడవలు, మీ యుద్ధాలు మీరు సార్ట్అవుట్ చేసుకోండి. అప్పుడు చెప్పుకోండి ఎవరికి ఓటేయాలి. ఇప్పుడు కాదు. ఊరు తగలబడుతుంది, ప్రజల తరఫున వచ్చి నిలబడండి. మీ అందరికీ వివిధ రాజకీయ పార్టీలందరికీ కూడా నా హృదయపూర్వక విన్నపం, నా మనవి, దయచేసి ప్రజలతో నిలబడండి. ప్రజలారా, వీళ్ళందరినీ నిలదీసి మీ వెంట వచ్చేట్టుగా చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని విభజించడం అసాధ్యం. ఇది గట్టిగా నమ్ముదాం, దీనికోసం పోరాడదాం ఎంత దూరమైనా సరే. ఈ అవకాశం ఇచ్చినటువంటి NGO మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలతో నమస్కారం.